అందరికీ వందనాలండి. మొదటికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరిని బట్టి మరొక్కసారి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 21 దినం ఉపవాస ప్రార్థనలో గడిచిన 15 దినములు మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన పరిశుద్ధ ఆత్మదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 16వ దినము ప్రవేశపెట్టిన పరిశుద్ధ ఆత్మదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ పక్క వారిని పలకరించండి, ఒకసారి పలకరించండి. ఎలా ఉన్నారో పలకరించండి. మీ పక్క వారిని బలపరచండి. యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసు నామమున దేవుడు మీ హృదయం అనే సరిహద్దుల విశాలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. మన బైబిల్స్ పట్టుకుందామా సహోదరి సహోదరుడా? ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గంలో వెలుగు మార్గంలో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. బాధగా ఉన్నవారు చెప్పండి హల్లెలూయా. నిత్యముగా మీ బాధను తొలగించి ప్రభు సంతోషముతో నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు 16వ దినం. పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కాబట్టి కార్య ఆరంభము శ్రేష్టమే, కార్యాంతము మరి శ్రేష్టము, ఇంకా శ్రేష్టమైనది. కాబట్టి మీరు మీ కుటుంబములతో, మీ స్నేహితులతో, బంధుమిత్రులతో రండి. చాలా గొప్ప కార్యమును పరిశుద్ధాత్మదేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. యేసు నామమున దేవుడు మీ జీవితంలో మహత్ కార్యములు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అంశము శ్రమలలో ప్రార్థించుట. చెప్పండి మీ పక్క వారి భుజము తట్టి, శ్రమలలో ప్రార్థించుట. మీ పక్క వారికి చెప్పండి భుజము తట్టి, శ్రమలలో ప్రార్థించుట. హల్లెలూయా. శ్రమ అంటే ఏంటండి? శ్రమ అంటే ఏంటంటే వ్యాధులు, రోగములు, అప్పులు, కుటుంబంలో సమాధానం లేకపోవటము, బిడ్డల మధ్యన, భర్త మధ్యన, భార్య మధ్యన, రక్త సంబంధాల మధ్యన సమాధానం లేకపోవటము, కోర్టు సమస్యలతో బాధపడటము, గర్భఫలము లేకపోవటము సమస్యే కాదా? సమస్యనండి. కాబట్టి వీటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే శ్రమలు. ఆత్మీయ మనస్థితిలో ఎదగపోవటం, ఆత్మీయ మనస్థితిలో వెనక్కి పడిపోవటము, ఫలించపోవటం, ఫలములతో నింపబడకపోవటం, వరములతో నింపబడకపోవటం, వీటన్నిటిని మన శ్రమలుగా మనము ఎంచుతున్నాం. సహోదరి సహోదరుడా, శ్రమలు అనగా ఇవన్నిటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఓకే, మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. శ్రమలలో ప్రార్థించిన వారు ఎవరండి? మన పితరులను చూస్తే చెప్పండి. శ్రమలలో ప్రార్థించిన వారు ఒకడు మనం బాగా జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఎవరో తెలుసా? యోబు భక్తుడు. చెప్పండి మీ పక్క వారికి, యోబు భక్తుడు శ్రమంలో ప్రార్థించాడా లేదా? శ్రమంలో ఎలా ప్రార్థించాడండి? భార్య విడిచిపెట్టింది, బిడ్డలు చనిపోయారు, తన కింద ఉన్న పనివారు చనిపోయారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, పేరు ప్రఖ్యాతులు పోయినాయి, అన్నీ పోయినాయి. చివరికి ఏమొచ్చిందో తెలుసా? రోగముతో ఉన్నాడు. చెల్లపింక తీసుకొని ఆ పుండ్లు కురుపుని అలాగా రేపుకుంటున్నాడు. శరీరం అంతా నలకొట్టబడుతూ ఉన్నాడు. ఆ చెల్లపింక తీసుకొని గీక్కుంటూ ఉన్నాడు. ఎంత మంట వచ్చిందండి, ఎంత శ్రమ అంటారు కదా. పగవాడికి కూడా రాకూడదు ఈ బాధ అని, అవునా కదా? యోబు భక్తుడు ఏం చేశాడో తెలుసా? శ్రమలలో ప్రార్థించాడు. హల్లెలూయా. ఎలా ప్రార్థించాడో తెలుసా? మనస్సుపూర్వకముగా ప్రార్థించాడు. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు నీతిమంతులు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనస్సుపూర్వకముగా అంగీకరిస్తాడంట. హల్లెలూయా. శ్రమలలో మీరు ప్రార్థిస్తున్నప్పుడు యేసు నామమున మీ ప్రార్థన నా ప్రభువు అంగీకరించునుగాక.
ఎలా ప్రార్థించాలండి? ఆసక్తితో ప్రార్థించాలి. నిత్యముగా శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు. మీకున్న శ్రమను తీసివేసిన తర్వాత మీరు ఎలా ఉండాలి? సంతోషంతో ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు మన జీవితంలో ఒక 10 లక్షల అప్పు ఉందనుకోండి సహోదరి సహోదరుడా, ఏమండి, కుటుంబంలో 10 లక్షల అప్పు ఉంది. అప్పు దేవుడు తీర్చేశాడు. తీసివేసిన తర్వాత మీరు సంతోషంతో ఉంటారా, ఇంకా శ్రమతోనే ఉంటారా? చెప్పండి. సంతోషం. మీ పక్క వారికి చెప్పండి, దేవుడు నిన్ను సంతోషంతో నింపబోతున్నాడు. ఏ నామమునా? ఆమేన్, హల్లెలూయా. యోబు భక్తుడు చూస్తే శ్రమలలో ప్రార్థించాడండి. ఎలా ప్రార్థించాడో తెలుసా? హృదయముతో, మనస్సుతో, ఆసక్తితో, మనస్సుపూర్వకముగా ప్రార్థించాడంట. మనస్సుపూర్వకముగా అంటే ఎలాగంటే దృష్టి దేవుని వైపు పెట్టాలి, మనస్సు దేవుని వైపు పెట్టాలి, హృదయముతో మనం ప్రార్థించాలి, ఆత్మతో మనం ప్రార్థించాలి. యోబు భక్తుడు చూసినట్లయితే తనకున్న శ్రమలను బట్టి మనుషుల వైపు చూస్తాడా, దేవుని వైపు చూచాడా? దేవుని వైపు చూచాడండి. కాబట్టి మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ప్రతి ఒక్క మనుషుడు ఈ లోకంలో జీవిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి శ్రమ ఉండిద్దండి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. శ్రమ అంటే ఏం చెప్పుకున్నాం? వ్యాధులు, రోగములు, అప్పులు, సమాధానం లేకపోవటం, గొడవలు, కోర్టు సమస్యలు, ఏదైనా కావచ్చు. గర్భఫలం లేకపోవటం, ఎంత కష్టపడిపోయినా చిల్లి సంచులో వేయటం, దీర్ఘకాలికమైన రోగములతో ఉండటం, డాక్టర్ సొంత చిక్కని రోగములు ఉండటం, ఇవన్నీ శ్రమలా కాదా? శ్రమలే. వీటన్నిటిని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోబు భక్తుడు ఎలా ప్రార్థించాడు. యోబు గారు ఎలా ప్రార్థించారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనసుకు పూర్వముగా అనగా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఎవరికి చేశారండి? దేవాతి దేవునికి చేశారు. మనము చేస్తున్న ప్రార్థన మనుషులకు చేస్తున్నామా, లేకపోతే ఈ గోళ్ళకు చేస్తున్నామా? ఎవరికి చేస్తున్నాము సహోదరి సహోదరా? దేవాతి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. జీవము కలిగిన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? మన ప్రవక్తన బహు జాగ్రత్తగా ఉండాలి, ఆత్మతో ప్రార్థించాలి, యథార్థముగా ప్రార్థించాలండి. యోబు భక్తుడు అలా ప్రార్థించాడు కాబట్టి కోల్పోయినదంతా రెండింతలు దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. శ్రమనంటిని తొలగించిన తర్వాత ఆశీర్వాదముతో నింపాడు. ఆశీర్వాదముతో నింపినప్పుడు సంతోషముగా ఉన్నాడు. సంతోషముతో పాటలు పాడుతూ దేవుని స్తుతించాడండి. హల్లెలూయా. మన అంశం పేరేంటండి? శ్రమలలో ప్రార్థించుట. చెప్పండి, మర్చిపోతున్నారు పక్కవారు భుజం తట్టి. శ్రమలలో ప్రార్థించుట. హల్లెలూయా. అంశం పేరేంటండి? వావ్, హల్లెలూయా. దేవుడు మీ స్వరమును యేసు నామమున అభిషేకించును గాక. ఈ వాక్యం మీ హృదయంలో ఫలించును గాక. ఆమేన్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతని కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. నాతో పాటు చదువుతారా సహోదరి సహోదరుడా? ఏమండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. ఏం చేయాలండి? శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఎలా చేయాలో కదా ఒకసారి 16వ వచనం లాస్ట్. అది కాదమ్మా, లాస్ట్ వర్డ్. నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమైనది, బహు బలము గలదై యుండును. హల్లెలూయా. నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఎలా ఉండిద్ది? బహుబలముగా ఉంటుందంట. మీరు నీతిమంతులా కాదా? కాదా? నేను పాపినయ్యా, ధూళినయ్యా, పెంట కుప్పనయ్యా అనమాకండి.
నిజంగా అనకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు విలువైన ఆయన శరీరమును మీరు తినుచున్నప్పుడు, విలువైన రక్తం మీరు త్రాగుచున్నప్పుడు, నేను పెంట కుప్పనయ్యా, ఎందుకు పనికిరానయ్యా అన్నారనుకోండి, ఎవరి నామం గణపరచబడుతుంది? అపవాది నామం, అనగా సాతాను నామం. కాబట్టి మనం ఎవరి నామం గణపరచాలి? దేవుని నామం. ఆయన ఉచితమైన శరీరము, ఉచితమైన రక్తము నీకు ఇచ్చినప్పుడు సహోదరి సహోదరుడా, మనం ఎలా ఉండాలో తెలుసా? ఆయన నామమును గణపరచాలి. ఆయన నామమును హృదయపూర్వకంగా మనము ఆయన స్తుతించాలి. హల్లెలూయా. నీతిమంతుడికి శ్రమలు వచ్చినప్పుడు ఎలా ప్రార్థిస్తారు? హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడంట. నీతిమంతుని ప్రార్థన ద్వారా బహుబలమైనదంట. హల్లెలూయా. యోబు భక్తుడి గురించి మనం మాట్లాడుకున్నాం. యోబు భక్తుడు ఎలా ఉన్నాడండి? బహుబలముగా ప్రార్థించాడు. భార్యే విడిచిపెట్టి వెళ్ళిపోయింది, బిడ్డలు చనిపోయారు, పనివారు లేరు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, 1000 కోట్ల ఆస్తి అంతా పోయింది, ఒక్కడే నిలబడ్డాడు. ఏం లేదు. ఏం చేశాడు? మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తి దేవునికి స్తుతించాడు. దేవుని ఎదుట ప్రార్థించాడండి. నీతిమంతుడిగా ప్రార్థించాడు కాబట్టే యోబు గారు పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. హల్లెలూయా. నీవు కూడా నీతిమంతుడిగా నువ్వు ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు నీ గురించి సాక్ష్యము పరలోకంలో తండ్రి ఎదుట, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట మీ గురించి మంచి సాక్ష్యము దేవుడు కనపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మనం ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? విసుకగా, ఎడతెగగా, ఆసక్తితో, మనస్పూర్వకముగా మనం ప్రార్థించాలంట. నీతిమంతుడు చేసే ప్రార్థన బహుబలమైనదంట. చూడండి సహోదరి సహోదర, మనము బలముగా ప్రార్థించదుముగాక. మీ పక్కవారి భుజము తట్టి చెప్పండి, నువ్వు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు నీకు తోడయ్యుండి అన్ని విషయములో నిన్ను బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలండి మనం? సహోదరి సహోదరు, ప్రార్థించాలి. దేవుడు మన యుద్ధ నుంచి శ్రమ తీసివేసిన తర్వాత ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. కీర్తనలు అంటే ఏంటి? పాటలు. పాటలు పాడాలి. ఎటువంటి పాటలు పాడాలి తెలుసా? మనం ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. ఆత్మ సంబంధమైన ఆరాధన మనం చేయాలి. శ్రమ నీ దగ్గర నుంచి దేవుడు తీసివేసిన తర్వాత ఎలా ఉండాలి? నువ్వు పాటలు పాడాలి. దావీదు భక్తుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. రాజు అయిన సౌలు ఎంతగానో తను హింసించినప్పుడు, తను బాధించినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడండి. ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆ శ్రమ తీసివేసిన తర్వాత, తీసివేసిన తర్వాత శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని కొత్త కీర్తనలు పాడాడు, కొత్త పాటలు పాడాడు. శ్రమ అనుభవించినప్పుడు పాడాడు. శ్రమ తీసేసిన తర్వాత కూడా కొత్త పాటలు పాడాడంట. హల్లెలూయా. యేసు నామమున మనం కొత్త పాటలు అనుదినము మనం పాడుదుముగాక. ఆమేన్. ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన పాటలతో మనం పాడుదుముగాక. ఆత్మీయమైన పాటలు మనం పాడాలి. హల్లెలూయా. మీకు మాట చెప్పాలి. పస్లెటో అనే మాటకు అర్థం ఏంటంటే హెబ్రూ వర్డ్. పస్లెటో అనే మాటకు అర్థము తంతి వాద్యములతో దేవుని స్తుతించుట. పస్లెటో అనే మాట హెబ్రూ వర్డ్. ఈ హెబ్రూ వర్డ్ దీని అర్థం ఏంటంటే తెలుగులో తంతి వాయిద్యములతో దేవుణ్ణి స్తుతించుట. తంతి వాయిద్యములు అంటే అది బైబిల్లో ఉండదు. హెబ్రూ లాంగ్వేజ్ ఇది వర్డ్. పస్లెటో అనగా తంతి వాయిద్యములతో దేవుని స్తుతించుట. తంతి వాయిద్యములు అంటే ఏంటండి? ఇన్స్ట్రుమెంట్స్, సంగీతములు, డ్రమ్స్, క్యాషియోస్, ప్యాడ్స్, కంజర్లు ఉన్నాయి కదా, ఇవి చప్పట్లు, ఇవన్నీ తంతి వాయిద్యాలే కాదా? ట్రంపెట్స్, ఫ్లూయిడ్స్,
ఇవన్నింటినీ తంతి వాయిద్యములు అంటారు. రాజు అయిన దావీదు ఏం చేశారో తెలుసా? తంతి వాయిద్యములతో దేవుని స్తుతించాడు. అందుకే ఈ పేరు వచ్చింది. సహోదరి సహోదరుడా, మన మీద ఉన్న శ్రమ తొలగిపోవాలంటే, మనము అనుభవించే రోగము, మనము అనుభవించే వ్యాధులు, ఏమండి, మనకున్న అప్పులు, మనకున్న శ్రమలు ఏదైనా కావచ్చు, మీ జీవితంలో కనపరచబడుతున్న ఏ శ్రమ అయినా కావచ్చు, ఆ శ్రమ మీ అద్దు నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలంటే పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలండి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మనం పాటలు పాడతామో నిత్యముగా ఎమ్మాన్యుయల్గా దేవుడు మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మనల్ని అన్ని విషయములో బ్రతికించును గాక. ఈ వాక్యం సారవంతమైన భూమిలో పడును గాక. ఈ వాక్యం మంచి పదార్థములతో తృప్తిపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. శ్రమల్లో మనం ప్రార్థించాలి, విసుకగా ప్రార్థించాలని. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు తన శిష్యులతో, ఎడతెగగా ప్రార్థించండి, ఆసక్తితో ప్రార్థించండి, విసుకగా ప్రార్థించాలి. మనం ప్రార్థించేటప్పుడు అలసట రాకూడదండి. మీకు బ్యాంకులో 1,00,000 రూపాయలు ఇస్తున్నాను అనుకోండి, అందరికీ ఇంటికి ఒకరికి 1,00,000 రూపాయలు ఇస్తున్నామంటే లైన్లో ఉంటారు ఉంటారు. విసుకొచ్చిద్దా? కాళ్ళు నొప్పులు వస్తాయా? చేతుల నొప్పులు వస్తాయా? తలనొప్పి వస్తాయా? ఏమండి, ఏం రావండి. ఎందుకంటే తెలుసా, ఆ బహుమానం ఇస్తున్నారు, ఆ బహుమానం నేను పొందుకోవాలి. తలనొప్పి రాదు, చేతుల నొప్పి రావు, కాళ్ళు నొప్పి రావండి. మనము కూడా ప్రార్థించేటప్పుడు మనకున్న శ్రమ దేవుడు తీసివేస్తున్నాడప్పుడు మనం ఎలా ఉండాలంటే, దేవుడు ఇస్తున్నాడు, నా జీవితంలో గొప్ప కార్యము చేస్తున్నాడు, నా దగ్గర ఉన్న శ్రమ ఆయన తీసివేయుటకు సమర్థుడిగా ఉన్నాడు, నా పట్ల గొప్ప కార్యము చేయుటకు ఆయన సమర్థుడిగా ఉన్నాడు, ఆయన ఉన్నవాడుగా నా పక్షమున కార్యము చేయబోతున్నాడు అని మీరు నమ్మాలండి. ఒక బ్యాంకులో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, మీరు ఎలా వెళ్తారో అలాగే దేవుడు మీకు ఇస్తాడు అని మీరు కూడా నమ్మాలి. హల్లెలూయా. అలా మీరు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆకాశం అందు చేతులెత్తి దేవుని ఎదుట మనం ప్రార్థించదుముగాక, విసుకగా ప్రార్థించదుముగాక, యోబు భక్తుడు వలె నీతిమంతుడిగా మనం ప్రార్థించదుముగాక. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఒకవేళ మీ ప్రార్థనలు ఇలా అనుకుంటున్నారా, నేను పెంట కుప్పనని అనవద్దు దయచేసి. ఎన్నాళ్ళు తెలియకన్నారేమో, వదిలేయండి. కానీ క్రీస్తు శరీరము రక్తం మనము తినుచునుగా త్రాగుచున్నగా ఆయన శరీరము నీతిమంతుడిగా ఉన్నాడు. అవునా కాదండి? ఆయన శరీరం పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన శరీరము నువ్వు తినుచుండగా నీ శరీరం పరిశుద్ధంతో ఉంది. ఆ రక్తము నువ్వు త్రాగి ఉండగా నీలో స్వస్థత వచ్చింది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో నమ్ముతావో శీఘ్రముగా ఆయన ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మేము నీతిమంతులము. యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తమును బట్టి, అమూల్యమైన రక్తమును బట్టి మనము నీతిమంతులము. అర్థమవుతుందండి? మీ పక్క వారికి చెప్పండి, మీరు నీతిమంతుడు. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఈ హేతువు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనం చేయుదును అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. అన్ని జనుల్లో మనము ఎవరి పేరు స్తుతించాలండి? దేవుని పేరు మనం స్తుతించాలి. ఆయన గురించి మనం కొత్త కీర్తన గొప్పగా మనము పాడుదుముగాక. దావీదు భక్తుడు చూసినట్లయితే సహోదరి సహోదరుడా, అన్ని జనుల్లో అందరి ఎదుట కొత్త కీర్తనలు పాడాడు. మనం పాడే పాటలు కూడా ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలి. అవునండి. నేను ఎప్పుడైతే వాక్యంని సిద్ధపడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడు. పాటలు ఎటువంటి పాటలు పాడాలంటే ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలి. ఆత్మ సంబంధమైన పాటలు మీరు పాడినప్పుడు వాక్యం ద్వారా ఆ పాటలు రాయబడతాయి. ఎంతమంది భక్తులు ఉన్నారు, యేసన్న గారు, చాలామంది సేవకులు. ప్రతి ఒక్క సేవకులు ఆత్మ సంబంధంగా రాసిన ప్రతి ఒక్క పాట పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు ఆ వాక్యమును వాళ్ళ హృదయమును తట్టినప్పుడు ఆ వాక్యమును పాటగా రాశారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ పాట మనం పాడుతూ ఉంటామో వి ఫీల్ హ్యాపీ, మనం సంతోషముగా ఉంటాం. హల్లెలూయా.
ఫిలిప్పి 4:4 తీయండి. ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. మన శ్రమలు మన యొద్ద నుంచి తీసివేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుభవిస్తున్న శ్రమలు దేవుడు తీసివేయను గాక. ప్రతి ఒక్కటి వేరులతో సహా పెగిలించును గాక. ప్రతి కట్లు తెగిపోవును గాక. ప్రతి బంధకములు బంధింపబడును గాక. ప్రతి శాపపు కాడి విరక్కొట్టబడును గాక. హల్లెలూయా. అప్పుడు మనం ఎలా ఉంటాం? ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. అనగా మనం సంతోషముగా ఉండాలి. ఆనందం అన్నా సంతోషం అన్నా ఒకటేనండి. కాబట్టి అన్ని విషయంలో మనం సంతోషముగా ఉందము గాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, 1 కొరింథీయులు 14:15 ఒకసారి తీస్తారా? అన్ని జనుల ఎదుట మనము పాటలు పాడాలి. సహోదరి సహోదరు, మనం సిగ్గుపడకూడదండి. ఏదైనా అవకాశం వస్తే దేవుని స్తుతించాలి. నువ్వు ఇక్కడ అవకాశం వచ్చింది వాళ్ళేదనుకో, దేవుడు పరలోక రాజ్యంలో అవకాశం వచ్చినప్పుడు ఆయన నిన్ను కాదని అనుకో, నువ్వేం చేస్తావు? ఎవరేం చేయలేవు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఏ అవకాశమైనా కానీ, ప్రార్థన అవకాశం వస్తే ప్రార్థించండి, ఆరాధన అవకాశం వస్తే ఆరాధన చేయండి, పాటలు పాడే అవకాశం వస్తే పాటలు పాడండి. ఏదైనా మనల్ని బలపరిచేది ఆయన వాక్యమే. హల్లెలూయా. 1 కొరింథీయులు 14:15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడేదను, మనస్సుతో కూడా పాడేదను. 15 ఒకటి చాలా. కాబట్టి నాతో పాటు చదవండి ఒకసారి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలండి సహోదరి సహోదరుడా. అపోస్తలుడైన పౌలు గారు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలుతో మాట్లాడింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మరి నీతో నాతో మాట్లాడేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి? ఆత్మతో మనం ప్రార్థించాలండి, మనసుతో ప్రార్థించాలి. శ్రమలు మన యొద్ద నుంచి తీసివేసిన తర్వాత ఎలా ప్రార్థించాలండి? ఆత్మతో మనము దేవుణ్ణి పాటలు పాడాలి, మనసుతో కూడా పాటలు పాడాలి. అదే నేను ఎప్పుడు ఒకే మాట చెప్తా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ఇక్కడే ఉండిద్ది, మన శరీరం ఇక్కడే ఉండిద్ది, కానీ మైండ్ ఎక్కడో తిరిగిద్ది. ఎక్కడ తిరిగిద్ది? అమెరికా, ఇండియా. ఈరోజు ఎక్కడుంది? న్యూస్లో ఉందా? సీరియల్లో ఉందా? నాటికల్లో ఉందా? మైండ్ ఏదైనా మీటింగ్కిలో ఉందా మీ మైండ్? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతోనే నాతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుందాము గాక. ఆత్మతో మనం ప్రార్థించాలండి, మనసుతో కూడా మనం ప్రార్థించాలి. యోబు భక్తుడు మీరు చూచినట్లయితే ఆత్మతో ప్రార్థించాడు, మనసుతో ప్రార్థించాడు. అందుకే దేవుడు 2 మేలుతో నింపాడు. హల్లెలూయా. కోల్పోయినదంతా 2 నింపాడు. ఈ 21 దినంలో ఉపవాస ప్రార్థనలో పాలు పంపిన ప్రతి ఒక్కరికి యేసు నామమున 2 మేలుతో నా ప్రభువు నింపును గాక. ఆత్మతో ఆరాధన చేయడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. నజరేయుడైన యేసు నామమున ఆత్మతో మనసుతో మనము ప్రార్థించుదుము గాక. ఆత్మతో మనసుతో మనము కొత్త పాటలు మనం పాడుదుము గాక. హల్లెలూయా. వాయిద్యాలు వాయించాలా? వాయిద్య కూడా రెఫరెన్స్ చూపించాను లేదా? నన్ను ఒకరు అన్నారు, నేను రెఫరెన్స్ చూపించా, మాకు అన్నీ తెలుసండి అని అన్నారు. వదిలేయటం అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోలేదనుకో దేవుడే చూసుకుంటా. ఓకే, ప్రైజ్ గాడ్ ఇన్ ఎవ్రీ టైమ్. ప్రైజ్ గాడ్ ఇన్ ఎవ్రీ టైమ్ అంటే ప్రతి సమయంలో మనం దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్ గాడ్ ఇన్ ఎవ్రీ టైమ్, ప్రే టు గాడ్ ఇన్ ఎవ్రీ టైమ్, సింగ్ గాడ్ టు ఎవ్రీ టైమ్. ప్రతి సమయంలో మనము దేవుని స్తుతించదుము గాక. ప్రతి సమయంలో మనము దేవుని ప్రార్థించదుము గాక. ప్రతి సమయమందు దేవుని మనం క్రొత్త పాటలు మనం పాడుదుము గాక. హల్లెలూయా. ఈ వర్డ్ సలేటో, పస్లెటో అనే మాట
పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు బయలుపరిచాడు. ఆ పస్లెట్ అనే మాట నేను చదువుతూ ఉండగా, నేను హెబ్రూ బైబిల్ ఓపెన్ చేసి నేను చదువుతూ ఉండగా దాని అర్థం ఏంటంటే తంతి వాయిద్యములతో దేవుణ్ణి మనం స్తుతించాలంట. మన పితరులు ఏ విధంగా అయితే తంతి వాయిద్యాలతో ఆరాధించారు, యేసు నామమున అట్టి విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదామా అందరం కలిసి? ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. కీర్తించాలంట. మనం ప్రార్థించడం అంటే ఏంటి తెలుసు. ప్రార్థించడం, కీర్తించడం అంటే దేవుని స్తుతించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనము అనుక్షణము మనము కొత్త పాటలు మనం పాడుదుము గాక. ఎలా చేయాలండి? హృదయపూర్వకంగా ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలంట. ఒకసారి చదవండి, మరలా మీకు డౌట్గా ఉంటే చదవండి, పర్లేదు. వాక్యం 1-2 సార్లు మనం ధ్యానం చేసినప్పుడు అది మన హృదయంలోకి వెళ్తుంది. హల్లెలూయా. చదవండి ఒకసారి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ. ఒకసారి సంగీతములు అంటే ఏంటి? వాయిద్యం. ఇందాక నేనేమన్నా? తంత్య వాయిద్యములు. పస్లెటో అనే అర్థము తంత్య వాయిద్యములు. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నదంటే సంగీతములతోను. సరిపోయింది లేదా మాట? తంత్య వాయిద్యములు, సంగీతములతో మనం దేవుని స్తుతించుదుము గాక. ఆమేన్. ఒకవేళ సంగీతములతో మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవా, మీ చప్పిట్ల ద్వారా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీ చప్పిట్ల ద్వారా మేము దేవుని మహిమపరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయును గాక. ఆమేన్. ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలంట. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలంట. ఒకవేళ తప్పు పాట ఏమైనా పాడుతున్నావా, మామూలుగా మన విశ్వాసులుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, బ్రదర్ సిస్టర్ నువ్వు పాడే పాట అది ఆత్మ సంబంధంగా లేదని ఒకరికొకరు మనం హెచ్చరించుకోవాలంట. అపోస్తలుడైన పౌలు రాశాడు ఎఫెసీయులు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ప్రతి సమయంలో హెచ్చరించాడు తన కింద ఉన్న శిష్యుల్ని, అపోస్తలులైన ప్రతి ఒక్కరిని. అలాగే మనము ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెగా, ఆయన శరీరం, ఆయన రక్తం మనం తినుచుండగా త్రాగుచుండగా మనం ఎలా ఉండాలంటే అనుదినం మనం హెచ్చరించుకుందాము గాక. అనుదినము మనం ఒకరు మనము బలపరుచుకుందాము గాక. హల్లెలూయా. ఒకరినొకడు అంటే ప్రతి ఒక్కరు కొత్త కీర్తనలు మనం పాడాలంట. ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలంట. హల్లెలూయా. హెచ్చరించుకోవాలంట. మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించాలంట. హృదయపూర్వకంగా మనం ప్రార్థించాలంట. హృదయపూర్వకంగా మనం దేవుని స్తుతించుదుము గాక. హృదయపూర్వకంగా మనం ప్రార్థించుదుము గాక. ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో హృదయపూర్వకంగా శ్రమలు మీ యొద్ద నుంచి తొలగిపోవును గాక. శ్రమలు మీ యొద్ద నుంచి విరక్కొట్టబడును గాక. ప్రతి కాడి యేసు నామమున విరక్కొట్టబడును గాక. మీ పక్క వారికి చెప్పండి, నీ శ్రమ తొలగిపోతుంది. ఆమేన్. పలకండి, యేసు నామమున నీ శ్రమ తొలగిపోతుంది. యేసు నామమున నీ శ్రమ తొలగిపోతుంది. ఆమేన్. విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూడు దేవుని వైపు. హల్లెలూయా. కొత్త పాటలు మీరు పాడుచుండగా నిత్యముగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వాడు వినును గాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ప్రార్థిద్దాం. మోకరించండి. పరలోకమున మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. ప్రార్థించండి సహోదరుడా. మీరు ఎంత దూరములో ఉన్నా కానీ, దేవుని మందిరములో ఉన్నా కానీ, మందిరమున బయట ఉన్నా కానీ, డిస్టెన్స్ ఈజ్ నాట్ బ్యారియర్. విసుకగా ప్రార్థించండి సహోదరుడా. మీరు శ్రమల్లో ఉన్నారా? ఎందు నిమిత్తం మీరు శ్రమల్లో ఉన్నారు సహోదరుడా?
దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు చేసుకున్న పనులను బట్టి శ్రమల్లో ఉన్నారా? నువ్వు శ్రమల్లో ఉన్నావు, కానీ నేను రక్షించుటకు ఆయన హస్తము కూర్చగా లేదు. ఆయన బాహుబలం ఎంతైనా తక్కువగా లేదండి. ఆయన బాహుబలముతో నిన్ను పైకి లేపుటకు, నీ పట్ల గొప్ప కార్యము చేయుటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడండి. సహోదరి సహోదరుడా, మీరు అనుభవిస్తున్న ఏ శ్రమ అయినా కావచ్చు, శ్రమల్లో మీరు ప్రార్థించట్లేదా? మీరు ఎందుకు ప్రార్థించట్లేదు? ఏ నిమిత్తము ప్రార్థించట్లేదండి మీరు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరా, శ్రమలు వచ్చినాయా? వదిలేస్తున్నావా? కానీ ఆ శ్రమ ఇంకా భయంకరమైన శ్రమగా మార్చబోతుంది. కాబట్టి నీ శ్రమ నుంచి విడిపించే దేవుడు ఒకడున్నాడని మీరు గుర్తెరగండి. సహోదరి సహోదరుడా, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకున్నారని నమ్మండి. సహోదరి సహోదరుడా, ఏమండి, మీకున్న శ్రమ గురించి మీరు అంత బాధపడుతున్నారే, నన్ను సృజించిన దేవుడు ఇంకెంత బాధపడుతున్నారు. సహోదరి సహోదరుడా, శ్రమలు వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గరగా అవుతామండి. శ్రమలు మన యొద్ద నుంచి తీసివేసినప్పుడు దేవుని మనము కొత్త పాటలు మనం పాడాలండి, హృదయంతో పాడాలండి. అడగండి సహోదరి సహోదరుడా, నోరు తెరిచి అడగండి, బాగుగా అడగండి. సహోదరి సహోదరుడా, విసుగగా అడగండి. నీతిమంతులు విజ్ఞాపన ప్రార్థన చేయగా మనస్పూర్వకముగా అది చాలా బలము గలదని లేఖనము సెలవిస్తుంది. సహోదరి సహోదరా, క్రీస్తు శరీరము రక్తము తినుచుండగా కూడా నువ్వు ఇంకా శ్రమల్లో ఉన్నావా? ఏవండి, మీ శ్రమలను తీసివేయటకు పరిశుద్ధాత్మదేవుడు సమర్థుడిగా ఉన్నాడు. నీ శ్రమలన్నిటినీ ఆ సిలువలో ఆయన మోసుకున్నాడండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు 2 చేతులు చాపి కలవరి సిలువలో, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడా, నా వైపు చూడండి, నీ శ్రమను నాకు ఇచ్చే నేను తీసేస్తా, నేను తీయగలుగు సమర్థుడని దేవుడు సెలవిస్తున్నాడని. మీరు ప్రార్థన చేయటం మీ వంతు. ప్రార్థించండి. మిమ్మల్ని ఎవరో చూస్తున్నారని కాదండి, నోరు తెరిచి బాగుగా అడగండి. హృదయపూర్వకంగా మీరు ఏడిసినప్పుడు మీ బాధ పోతుంది కదా. మీరు దేవుని ఎదుట మీ చింతను సమర్పించండి, మీ బాధను దేవుని ఎదుట బయలుపరచండి. ప్రభు తీసివేయటకు సమర్థుడిగా ఉన్నాడు. ప్రార్థిద్దామండి. పరలోకమున మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం రాజా. ప్రభువా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని రక్షిస్తుంది అయ్యా. నువ్వు అవునంటే అవును ప్రభువా, నువ్వు కాదంటే కాదయ్యా. దేవా, నీ లేఖనమును మంచి నేల పని విత్తనం వలె ప్రభువా మా ప్రాణాత్మ శరీరం మీద ప్రభువా ఈ వాక్యమును మీరు ఫలింపచేయండి అయ్యా. ఈ వాక్యమును 30 60 100 ఫలింపచేయండి అయ్యా. సారవంతమైన భూమిలో ఫలించుటకు సహాయం చేయండి అయ్యా. తండ్రి, శ్రమల్లో ప్రార్థించటం నేర్పించండి అయ్యా. భ్రష్టులమే పడిపోతున్నామేమో ప్రభువా తండ్రి, భ్రష్టత్వము కాడి నుంచి విరక్కొట్టండి అయ్యా. శాపపు కాడి నుంచి విరక్కొట్టన ప్రభువా, గలిబిలి పరుస్తున్న శక్తుల నుంచి విరక్కొట్టన ప్రభువా తండ్రి, మధ్యాకాశములను దురాత్మ శక్తుల మీద ప్రభువా అపవాది ప్రభువా గాలిలో సంచరిస్తున్నాడు ప్రభువా, వాడి మీద మాకు అభిషేకమును దయచేయండి అయ్యా. వాడు పెడుతున్న శ్రమల మీద మాకు అధికారమును దయచేయండి. దావీదు కుమారుడా, యోబు భక్తుడైతే శ్రమల్లో ఉండి ప్రార్థించినప్పుడు ప్రభువా, నీతిమంతుడు హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ప్రార్థించినప్పుడు ప్రభువా తన విజ్ఞాపన మీరు అంగీకరించిన దేవుడు ప్రభువా. దేవా, మా ప్రార్థన అంగీకరించండి అయ్యా. మా హృదయమును మీరు అంగీకరించండి అయ్యా. దేవా, నీ బిడ్డలు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మీరు అంగీకరించిన దావీదు కుమారుడా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మాకు ప్రార్థన చేయటం రావట్లేదు ప్రభువా, అడగండి అమ్మా దేవుణ్ణి. ప్రభువా, నీ బిడ్డలకు ప్రార్థన చేయటం నేర్పించిన తండ్రి. తండ్రి, నీ బిడ్డలకు పాటలు పాడటం రావట్లేదేమో ప్రభువా, మాకు పాటలు పాడటం నేర్పించండి అయ్యా. తండ్రి, ఎడతెగగా ప్రార్థించటం నేర్పించండి అయ్యా. మనుషులకు మా బాధ చెప్పుకున్నా కానీ బాధ తీర్చట్లేదయ్యా. అధికారులకు చెప్పుకున్న మా బాధ తీర్చట్లేదు ప్రభు. మా శ్రమను చూస్తున్నారు కానీ అవమానిస్తున్నారయ్యా.
దేవా నిందలు వేస్తున్నారయ్యా ఈ లోకములో ఉన్న జనులు ప్రభువా. ప్రార్థించండి సహోదరుడా, సహోదరి. ప్రభువు నీ పక్కన గొప్ప కార్యము చేయుటకు సమర్థుడిగా ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుంచి తీసివేయుటకు సమర్థుడిగా ఉన్నాడు. తండ్రి, నీ బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి శ్రమల నుంచి తొలగించండి అయ్యా. ఈ కేసరపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ కలవరి రక్తంతో కప్పండి అయ్యా. ప్రతి గృహమును మీద ప్రభు నీ పస్కారు గొర్రెపిల్ల వధువు రక్తం పడును గాక. ఈ గ్రామం మీద నీ పస్కా గొర్రెపిల్ల వధువు రక్తం పడును గాక. దేవా, యోబు భక్తుడి వలె, నీతిమంతుడి వలె ప్రభు మేము ప్రార్థించే వారుగా ఉంచండి అయ్యా. నీ శరము నీ రక్తం మేము తినుచుండగా ప్రభు రెండంతలుగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ శరము నీ బిడ్డల శరముగా ప్రభు, నీ రక్తము నీ బిడ్డల రక్తముగా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ఆత్మ నీ బిడ్డల ఆత్మగా జ్ఞాపకం చేసుకుని ప్రభు హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకముగా, మనసుపూర్వకముగా ప్రార్థించడం నేర్పించండి అయ్యా. పాటలు పాడటం నేర్పించండి అయ్యా. ఆత్మ సంబంధమైన పాటలు పాడటం మాకు నేర్పించండి అయ్యా. మేము అనుభవిస్తున్న శ్రమల నుంచి మాకు తొలగించండి అయ్యా. వాటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. నీ బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యోబుని రెండింతలుగా ఆస్వాదించే కదా ప్రభు. దేవా, తంతి వాయిద్యములతో నీ కుమారుడు ప్రభు దావీదు భక్తుడు నిన్ను ఆరాధించాడు కదా ప్రభు, నిన్ను స్తుతించాడు కదా ప్రభు, నిన్ను మహిమపరిచాడు కదా ప్రభు. తంతి వాయిద్యములతో నిన్ను స్తుతించి ఘనపరిచే కృపను మాకు దయచేయండి అయ్యా. దేవా, ఈ శరముని దేవాలయముగా మీరు మార్చుకున్నా కదా ప్రభు. దేవా, ఈ వాక్యం మా హృదయం అనే పలకల మీద రాయండి అయ్యా. నీ వేళతో ఈ వాక్యమును మా హృదయం అనే పలక మీద రాయండి అయ్యా. దేవా, మేము భద్రపరుచుకొని తలపోసుకొని వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేయండి అయ్యా. దేవా, కేసరపల్లి గ్రామం చుట్టూ నీ కెరూబులు షెరూబులు ఉంచండి అయ్యా. దేవా, కేసరపల్లి ఉన్న ప్రతి సేవకులకు నీ కృపద ఇచ్చండి అయ్యా. సంఘముల మీద నీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కేసరపల్లిలో ఏ బిడ్డలైతే యవనస్తులను రక్షించకుండా ఉన్నారు ప్రభా, రక్షణ లేక ఉన్నారు ప్రభా, వాళ్ళకి మీరు రక్షణ దయచేయండి అయ్యా. అన్ని జనులకు రక్షణ దయచేయండి అయ్యా. అన్ని జనులు ఎదుట ప్రభా మేము నిన్ను కొత్త పాటలు పాడేవారుగా ఉంచండి అయ్యా. దేవా, నీ నామమును మహిమపరుస్తుండగా ప్రభా ఆత్మతో మహిమపరిచేవారుగా ఉంచను ప్రభా, మనస్పూర్వకంగా మహిమపరిచేవారుగా ఉంచండి అయ్యా. దేవా, ఆత్మపూర్వకముగా ప్రార్థించడం నేర్పించండి అయ్యా. మనస్పూర్వకముగా ప్రార్థించడం నేర్పించయ్యా. అదేవిధంగా ఆత్మపూర్వకముగా ప్రభా పాటలు పాడటం నేర్పించయ్యా. మనస్పూర్వకముగా పాటలు పాడటం మాకు నేర్పించయ్యా. తెలియని విషయం తెలియపరిచేందుకు స్తోత్రము తండ్రి. దావీదు కుమారుడా, నువ్వు మా ప్రార్థన అంగీకరించండి అయ్యా. నీ బిడ్డలు ఏ శ్రమలతో ఉన్నారు ప్రభు, ఆ శ్రమలను తొలగించండి అయ్యా. దేవా, నీ బిడ్డలు ఏ బిడ్డలైతే గర్భఫలము లేక ఉన్నారు ప్రభు, యేసు నామమున గర్భఫలము కలుగును గాక. యేసు నామమున ఏ బిడ్డలైతే వివాహము లేక ఉన్నారో నా ప్రభు శ్రేష్టమైన వివాహమును కలిగించును గాక. యేసు నామమున ఏ బిడ్డలైతే వ్యాధులతో, రోగములతో, బాధలతో, హార్ట్ ప్రాబ్లమ్స్తో, క్యాన్సర్స్తో, హెచ్సివి వ్యాధులతో, హెచ్ఐవి బాధలతో, బ్రెయిన్ ట్యూమర్స్తో, లంగ్ క్యాన్సర్స్తో, డయాలసిస్తో ప్రతి రోగము యేసు నామమున స్వస్థత కలుగును గాక. యేసు నామమున స్వస్థత కలుగును గాక. యేసు నామమున పెళ్ళగింపబడును గాక. ప్రతి అప్పులు తొలగిపోవును గాక. ఎంతమంది బిడ్డలకైతే ఉద్యోగము లేక ఉన్నారు ప్రభా, యేసు నామమున మంచి ఉద్యోగములతో మీరు స్థిరపరచబడుదురు గాక. ఎంతమంది అయితే బిడ్డల ప్రభు రక్షణ లేక ఉన్నారు ప్రభా, యేసు నామమున రక్షించబడుదురు గాక. క్రీస్తు రక్తములో రక్షించబడుదురు గాక. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు ప్రభువా, స్థలముల గురించి, పొలముల గురించి, గృహములో సంబంధములు లేకుండా ప్రభా అసమాధానంతో ఉంటున్న వారికి ప్రభా యేసు నామమున బి రిలీఫ్ ఇన్ ద మైట్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామమున విడుదల కలుగును గాక. యేసు నామమున మీరు విమోచించబడుదురు గాక. మీరు నిద్రిస్తున్నగా నా ప్రభు మీకు మంచి కళలతో నింపబడును గాక. మంచి దర్శనముతో మీరు నింపబడుదురు గాక. మంచి కళలతో నా ప్రభు మిమ్మల్ని నింపును గాక. దేవా, నీ ఆత్మని బిడ్డలకు తోడయ్యుండును గాక. దేవా, మమ్మల్ని మేము నీ చేతికి సమర్పిస్తూ మా ప్రాణాత్మశను చేతికి అర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదున ఆహారం నేడు మాకు దయచేయండి. మరణము మేము క్షమించిన ప్రకారం మనస్తులు మీరు క్షమించండి.
మమ్మల్ని శోధల నుంచి కీన్ నుంచి తప్పించని. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము, కృప నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు గ్రామంలో ఉన్న వారికి, ఈ దేశానికి, విశ్వాసులకు, మీకు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అభిషేకము, ఉజ్జీవము సదాకాలము తోడయుండి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చి మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.